ఎవరు మోసం చేసినా చేయకపోయినా మాత్రము అమ్మవారు ఎప్పుడు మనల్ని మోసం చేయదు. అమ్మవారి చేయి మనం పట్టుకున్న రోజు అమ్మవారి దగ్గర నుంచి మాకు జరగకపోయి ఉంటే మాత్రము మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. మనం దానికి తగిన వాళ్ళమా కాదా అనేది కూడా అమ్మవారు ఖచ్చితంగా పరీక్షిస్తుంది అనమాట. కూడా మన బాడీలో హీట్ని పెంచే మంత్రాలు కాబట్టి మనం డైలీ ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించినట్టుగా శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సమేతి బ్లాగ్స్. నా పేరు సుమతి. ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్ చూసినట్టుగానే వారాహి నవరాత్రులకు సంబంధించిన వీడియో. సో వారాహి నవరాత్రులు కొన్ని రోజుల్లో మొదలవబోతున్నాయి కదా. 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు జరగబోతున్నాయి. అమావాస్య తర్వాత రోజు నుంచి పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి ఆషాఢ మాసంలో. సో వారాహి నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళు పూజా విధానం ఎలా చేయాలి, అలాగే నియమాలు ఏంటి, అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు చేయాలి అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు, ఏమి చేయాలి అలాగే ఏమి చేయకూడదు అన్న విషయాలు, అలాగే వారాహి అమ్మవారిని పోయిన సంవత్సరం నేను నవరాత్రులు చేసుకున్నాను. సో నేను ఒక దీక్షలాగా చేసుకొని తీసుకున్నాను అనమాట. ఆ దీక్షలో నేను ఎందుకు దీక్షగా తీసుకొని చేయవలసి వచ్చింది, అలాగే అమ్మవారు నా జీవితంలో చేసిన ఎంతో అత్యద్భుతమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఈరోజు మనము చెప్పుకుందాము. సో అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో నేను కొత్తగా అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వారాహి నవరాత్రుల గురించి నాకు ఎలా తెలిసింది అనేది చెప్తాను. సో వారాహి నవరాత్రుల గురించి నాకు ఫస్ట్ తెలిసింది నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్లో నేను వారాహి నవరాత్రుల గురించి తెలుసుకున్నానండి. ఆ తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి నవరాత్రుల గురించి దీక్షగా చేసుకొని ఆయన చేశారు కదా. సో అప్పుడు నా మనసులో చాలా దృఢంగా గట్టిగా నమ్మకం వచ్చిందనమాట. వారాహి నవరాత్రుల గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాను. వారాహి నవరాత్రుల విషయంలో ఏం చేయాలి అనేది, సో పూజకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. ఏంటి అంటే వారాహి పూజలో ముఖ్యంగా మనం చేయాల్సింది అమ్మవారి పూజ నియమాలు తెలుసుకోవాలి. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పూజ నియమాలు. సో పూజ చేయాలి అనుకున్నప్పుడు మనము ఆ పూజ నియమాలు అనేవి మెయిన్ కదా. సో పూజ నియమాలు ఏంటంటే అమ్మవారికి ముఖ్యంగా పూజ చేసేది షోడశోపచారాలతో పూజ చేస్తారు. అలాగే అమ్మవారి స్తోత్రాలు, అమ్మవారి కవచము, అమ్మవారి నామాలని మనము ఈ 3 కూడా చదువుకోవాలి. ఆ 3 చదువుకుంటే ఎక్కువ పవర్ ఉంటుందని చెప్పేసి నండూరి గారు చెప్పారనమాట. సో అలా నేను పూజని స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. అయితే నాకు పూజ పొద్దున్నే చేసుకోవడము నాకు కుదరదు కాబట్టి, 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, సో నేను పూజని సాయంత్రం పూజ చేసుకున్నాను. ఇంట్లో పూర్తిగా పనంతా చేసుకొని పిల్లలకి టిఫిన్ కూడా వండి పెట్టేసుకొని ఆ తర్వాత నేను పూజని చేసుకున్నాను అనమాట. సో డైలీ నేను ప్రసాదాలు ఏమి చేయలేదు. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటి, అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి రెడ్ కలర్కి సంబంధించిన ఫ్రూట్స్ అంటే దానిమ్మ పండ్లు కానీ లేకపోతే జంచుగడ్డలు ఎర్రగా ఉండేవి ఏవైనా సరే అమ్మవారికి నివేదన చేయొచ్చు. సాయంత్రం పూట పూజ చేసుకున్నాను. సో అమ్మవారికి మెయిన్ రోజులు ఉంటాయి కదా. ఇదేంటంటే పంచమి రోజు, సప్తమి రోజు, అష్టమి రోజు, నవమి రోజు, ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రము ప్రసాదం వండి పెట్టుకున్నాను. సో డైలీ ఖచ్చితంగా పానకము ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట. సో డైలీ పానకం అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. అమ్మవారి మంత్రాలు కూడా మన బాడీలో హీట్ని పెంచే మంత్రాలు కాబట్టి మనం డైలీ ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించినట్టుగా పానకం, అమ్మవారికి నివేదన చేసుకున్న పానకాన్ని మనం స్వీకరించాలన్నమాట. అయితే ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసము దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే దీక్ష సమయంలో చేయవలసిన పనులు ఏంటి అంటే దీక్ష తీసుకున్న వారు మాత్రము ఖచ్చితంగా అమ్మవారి నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఏంటి అంటే ఫస్ట్ అబద్ధాలు చెప్పడం మానేయాలి. ఏ చిన్న అబద్ధం కూడా చెప్పకూడదు. అలాగే బయట వాళ్ళతో ఎక్కువగా లౌకికమైన విషయాల గురించి మాట్లాడటము అలాంటివి చేయకూడదు. అలాగే అనునిత్యము కూడా వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలి. అంటే మనం ఎంత ప్రేమగా మనము పూజ చేసుకుంటుంటే, మనము అమ్మవారు మన కళ్ళల్లో మెదులుతూ ఉంటుంటే అంత పవర్ అనేది ఉంటుందన్నమాట. సో అమ్మవారు మనము పిలవగానే వస్తారు కాబట్టి, అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి, మనం చేసే పూజ సాత్వికమైనదైనా కానీ ఎక్కువ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఈ నియమాలన్నీ పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో బూతులు మాట్లాడటం కానీ, అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా నిష్ఠగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఏంటంటే బూతులు మాట్లాడటం కానీ అలాంటివి చేయకూడదు. అలాగే ఎక్కువ తగులాట్లు కానీ పోట్లాట్లు కానీ అలాంటివి అర్చుకోవడం కానీ అలాంటివి చేయకూడదు అనమాట. అలాగే పిల్లల్ని కూడా ప్రేమగా చూసుకోవాలి. అలాగే ఇంట్లోకి సంబంధించిన ప్రతి విషయం కూడా నీట్గా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సో వారాహి అమ్మవారి నవరాత్రులు చేయడం అంటే ఆసామాషి విషయం కాదు. అమ్మవారు మన చేతి చేపించుకోవాలి అనుకుంటేనే ఖచ్చితంగా మనము అంతవరకు అయితే వెళ్ళగలం అనమాట. సో నేను పోయిన సంవత్సరం చేసుకున్నప్పుడు నేను దీక్షగా తీసుకున్నాను. నేను ఒక కోరికతోటి దీక్షగా తీసుకున్నాను కాబట్టి కొన్ని నియమాలు ఇంకా ఉన్నాయి, నియమాలు చెప్తాను. తీసుకున్నాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆలోచనలు రాకుండా, కొన్ని శృంగారపరమైన ఆలోచనలు రాకుండా కొంచెం దూరంగానే ఉండాలన్నమాట. అలాగే భోజనంలో కూడా మనము సాత్వికమైన భోజనం స్వీకరించాలి.
అలాగే పడుకునేటప్పుడు కూడా నేల మీద పడుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు పూజా విధానంలో ఏం చేయాలి అనేది, ఏం చేయకూడదు అనేది విషయాలన్నమాట. అలాగే చాలా మంది వారాహి అమ్మవారి పూజ విషయంలో చాలా చాలా చెప్తున్నారు. సో నేను ఎలా చేసుకున్నానంటే పూజలో నేను వారాహి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ ఏది పెట్టుకోలేదు. అమ్మవారిది కేవలము మా ఇంట్లో లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఫోటో ఉంది. దానికే నేను వారాహి నవరాత్రులు చేసుకున్నాను అనమాట. సో అమ్మవారి ఫోటో కూడా నేను పెట్టుకోలేదన్నమాట. అందరూ కూడా భయపెట్టారు కదా, వారాహి అమ్మవారు ఫోటో ఉంటే ఇలా చేయాలి అలా చేయాలి, ఆ తర్వాత ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి భయపెట్టారు. కాబట్టి అది కాక త్రిపుర సుందరి అమ్మవారు కూడా వారాహి అమ్మవారే కాబట్టి, ఆమెలో నుంచి ఉద్భవించిన అమ్మవారు వారాహి అమ్మవారు కాబట్టి ఆ పూజని మనము ఏ అమ్మవారికైనా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి కానీ లేకపోతే దుర్గమ్మవారికి కానీ చేసుకోవచ్చు అనమాట. సో మా ఇంట్లో ఆల్రెడీ వారాహి అమ్మవారి ఫోటో ఉంది కాబట్టి నేను ఆ వారాహి అమ్మవారి నవరాత్రులు లలితా త్రిపుర సుందరి దేవికి చేసుకున్నాను అనమాట. అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ తోటి, చెడు ఆలోచనలు రాకుండా, వేరే వేరే ఆలోచనలు రాకుండా పూర్తి నిష్టతోటి, అలాగే పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి పూజ చేసుకోవాలి. అలాగే ప్రసాదాలు కూడా మనము ప్రసాదాలు రెడీ చేసుకునేటప్పుడు కూడా వారాహి అమ్మవారిని తలుచుకుంటూ పూజలు పుష్పాలు కానీ, వారాహి అమ్మవారి మంత్రాలు కానీ, వారాహి అమ్మవారి నామాలు చదువుకుంటూ పూజ అంతా కూడా చేసుకోవాలి. అలాగే కుంకుమ పూజ రోజు చేసుకోవచ్చా? ఖచ్చితంగా రోజు చేసుకోవచ్చు. రోజు చేసుకునే టైం ఉన్న వాళ్ళు రోజు చేసుకోవచ్చు. లేదా నాలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యమైన రోజులు, అమ్మవారికి ఇష్టమైన రోజులు ఉంటాయి కదా, పంచమి రోజు, సప్తమి రోజు, నవమి రోజు, ఇలా కూడా చేసుకోవచ్చు. స్పెషల్ డేస్ చేసుకోవచ్చు అనమాట. ఆ స్పెషల్ డేస్ లో కూడా వారాహి అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చాలా మంది చాలా వీడియోస్ లో ఏంటంటే 9 రకాల పూలు కానీ, 9 రకాల కుంకుమలు, 9 రకాల సుగంధ ద్రవ్యాలు అలా చెప్తున్నారు. సో నేనైతే అలా చేసుకోలేదండి. ఇంట్లో ఉన్న కుంకుమతోటి అన్ని తెచ్చుకొని సుగంధ ద్రవ్యాలుగా మాత్రము జవ్వాది పొడి, పచ్చకర్పూరాన్ని యూజ్ చేసుకున్నాను అమ్మవారికి యూజ్ చేయడానికి. ఆ రెండే నేను సుగంధ ద్రవ్యాలు యూజ్ చేసుకున్నాను. అలాగే కుంకుమ, ఇంట్లో ఉన్న కుంకుమని చక్కగా డైలీ కుంకుమ పూజ చేసుకున్నాను. 9 రకాల కుంకుమలతోటి 9 రకాలు ఇచ్చేయాల్సినంత అవసరం లేదండి. మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కాబట్టి మనకున్న అందుబాటులో ఉన్న వస్తువులతోటి ప్రశాంతంగా చాలా సింపుల్ గా పూజ చేసుకోవచ్చు. మెయిన్ గా మనకి పూజ చేయడానికి కావాల్సింది మన మనసు కంప్లీట్ గా ప్రశాంతంగా ఉండాలి. మన మనసు అలాగే నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. సో ఎలాంటి బ్యాడ్ థాట్స్ లేకపోతే నెగిటివ్ ఎమోషన్స్ అనేవి రాకుండా ఉంటే పూజ ఇంకా బాగా ఉంటుంది. మనకి వచ్చే ఫలితం కూడా అంతకన్నా ఇంకా బాగుంటుంది అనమాట. సో అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మనకి వస్తాయన్నమాట. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ పూజా విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. అలాగే అమ్మవారికి మనము ఎలా రెడీ అవ్వాలి అంటే, అమ్మవారి పూజకి మనం ఎలా రెడీ అవ్వాలంటే, అమ్మవారి లాగా రెడీ అవ్వాలి. చక్కగా ఎర్రటి చీర కట్టుకొని, కళ్ళ నిండా కాటుకు పెట్టుకొని, చక్కగా నుదుటను కుంకుమ పెట్టేసుకొని, చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని, కుదిరితే పారాని కూడా పెట్టుకోండి. సో చేతులకు నెయిల్ పాలిష్ కానీ అలాంటివి, చేతి నిండా గాజులు, చక్కగా గంధం పెట్టుకోవడము, ఇలాంటివన్నీ చేయండి. ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే అమ్మవారికి ఇవన్నీ చేస్తే అమ్మవారిని తనలాగా మనం ఫీల్ అయ్యి మనం అమ్మవారి లాగా రెడీ అవుతే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. నల్ల పూసలు వేసుకొని, చేతి నిండా గాజులు, కాళ్ళకు పట్టీలు ఇవన్నీ పెట్టుకొని చక్కగా రెడీ అవ్వండి. మీరే అమ్మవారు అనుకొని రెడీ అవ్వండి. అమ్మవారు మీలోనే ఉంది అనుకొని రెడీ అయితే అమ్మవారు మీతోటే ఉంటుంది అనమాట. అలాగే పూజ తర్వాత, ధూపం తర్వాత, పూజ అయిపోయిన తర్వాత మనము ఖచ్చితంగా ఇంటి నిండా ధూపం వేసుకోవాలి. అమ్మవారికి ఫస్ట్ ధూపం చూపించి ఆ ధూపాన్ని అంతా ఇల్లంతా తిప్పుకోవాలి. సో అప్పుడు అమ్మవారికి మనం చీకటి పడ్డాక చేస్తాం కాబట్టి అమ్మవారు మంచిగా మనం చేసిన పూజని ప్రశాంతంగా స్వీకరిస్తుంది. సో మనం కూడా ఆలోచనలన్నీ కూడా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవాలన్నమాట. సో పూజలో ఉపయోగించిన ప్రసాదాలు కానీ, పువ్వులు కానీ మనం తల్లో అలంకరించుకోవచ్చు. ప్రసాదాలు మనం పొద్దున్న నుంచి ఉపవాసం ఉండుంటాం కాబట్టి సో చక్కగా నైట్ అమ్మవారి ప్రసాదాలు తినేసుకొని ఆ పూట మనము కడుపు నింపేసుకోవచ్చు అనమాట. సో పొద్దున్న నుంచి ఉపవాసం అంటే పూర్తిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పండ్లు, ఫ్రూట్స్, మీకు కావాల్సిన పాలు ఇలాంటివి తాగొచ్చు అనమాట. సాత్వికంగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని తీసుకోవచ్చు. అలాగే అమ్మవారికి మనము ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారికి చీర కూడా ఎర్ర చీర పెట్టడానికి ప్రయత్నించండి. ఒక బ్లౌజ్ పీస్ కాకుండా 2 బ్లౌజ్ పీసులు, చక్కగా చేతి నిండా గాజులు అమ్మవారికి మనం వేస్తున్నట్టు ఫీల్ అవుతూ అమ్మవారికి ఇస్తే అమ్మవారి మనసంతా నిండిపోతుంది. అమ్మవారిని మనం ఎంత ప్రేమగా చూసుకుంటూ, ఎంత ప్రేమగా మనం పిలుస్తూ, ఎంత ప్రేమగా ఆలోచిస్తూ, ఎంత ప్రేమగా మనం భావంతో ఉంటామో అమ్మవారు అంత తొందరగా మనకి తను శాంత రూపం తీసుకొని మన కోరికలు అంత త్వరగా తీరుస్తుంది అనమాట. సో దీక్ష తీసుకున్న వాళ్ళు అమ్మవారి పూజ చేసుకోవాలంటే అలా ఏం లేదు. ఒకవేళ దీక్ష తీసుకోవడం కుదరదు, పిల్లల వల్ల కానీ లేకపోతే ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ దీక్షగా చేయడం కుదరదు అనుకున్న వాళ్ళు చక్కగా అమ్మవారికి సాయంత్రం పూజ చేసుకోవచ్చు. ఈ నియమాలన్నీ పాటించాల్సిన అవసరం లేదు. ఏంటి, నేల మీద పడుకోవడం కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండడం కానీ ఇలాంటివి చేయకపోతే సరిపోతుంది, ఏం కాదు. అలాగే పూజ చేసుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా బూతులు మాట్లాడడం, అబద్ధం మాట్లాడము, నలుగురు వస్తే వాళ్ళతోటి లౌకికమైన విషయాలు అన్ని సినిమాలకు సంబంధించి, శిఖాలకు సంబంధించి విషయాలు మాట్లాడకుండా ఉంటే బెటర్ అనమాట.
సో మనం ఎంత అమ్మవారు నా జీవితంలో చేసిన ఒక అత్యద్భుతమైన విషయం కూడా ఈరోజు నేను వీడియోలో చెప్తాను అని చెప్పాను కదా. సో ఏంటి అంటే, పోయిన సంవత్సరం మాకు ఇదే టైంకి ఒక ల్యాండ్ని మేము తీసుకోవాలనుకున్నాము. సో ఆ ల్యాండ్ తీసుకోవాలంటే మేము అనుకున్న దానికి డబుల్ అమౌంట్ అవుతుంది అనమాట. సో మేము ఇంకొక ల్యాండ్ మాదే, దాన్ని అమ్మేసి దీనికి సెటిల్ చేద్దామన్న ఉద్దేశంతో ప్లాన్ అనమాట. అయితే ఏం జరిగింది, టైంకి రెండు కూడా అసలు అవ్వలేదన్నమాట. సో ఏం జరిగింది, మధ్యలో వారాహి నవరాత్రులు నేను చేసుకున్నాను. ఈ ల్యాండ్ ఇష్యూ మాత్రం సాల్వ్ అయితే నేను ఇట్లా దీక్ష చేసుకుని పూజ చేసుకుంటానమ్మా, నాకు ఈ ల్యాండ్ ఇష్యూని నువ్వు ఖచ్చితంగా నాకు చేయాలమ్మా అని చెప్పి అమ్మవారికి ఎంతో ప్రేమపూర్వకంగా, ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా నేను అమ్మవారికి ఇష్టంగానే పూజ చేసుకున్నాను. సో అమ్మవారు మధ్యలో మనకి కష్టాలు కూడా పెడతారు. మనము మనకు కోరుకున్న కోరిక తీరడానికి మనం అర్హులమా కాదా అని కూడా అమ్మవారు మనల్ని టెస్ట్ చేస్తారనమాట. నాకు అలా జరిగింది. అయితే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు, మా ల్యాండ్ మేము అమ్మడానికి అడ్వాన్స్ తీసుకుంటాం కదా, అడ్వాన్స్ ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చాల్సినంత పరిస్థితి వచ్చింది. అంటే ఇంకా ఇప్పుడు తీసుకున్న అడ్వాన్స్ ఇచ్చేయాలి అనే పరిస్థితి అంటే మీరే ఆలోచించాలి. అంత క్రిటికల్గా ఉందన్నమాట సిచ్యువేషన్. మళ్ళీ ఇంకొక బయర్ రావడానికి కూడా చాలా టైం పట్టింది, ఎందుకంటే ల్యాండ్ విషయం కాబట్టి. సో మేము కొనాలనుకున్న ల్యాండ్కి మేము ఆల్రెడీ పేమెంట్ ఇచ్చాము, అడ్వాన్స్ ఇచ్చేసాము. ఇన్ని రోజులు కానీ అగ్రిమెంట్ ఉంటుంది కదా, సో దానికి ఆ గడువులో ఉన్నామన్నమాట. అయితే అమ్మాలనుకున్నదేమో అమ్ముడు పోవట్లేదు, కొనడానికేమో అనుకున్న దానికి అమౌంట్ డబల్ అవుతుంది, సగం పైన అమౌంట్ మా దగ్గర ఉంది ఆల్రెడీ. సో అది చాలా పెద్ద అమౌంట్ అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం సిచ్యువేషన్ అనేది మాకు కొంచెం క్రిటికల్గానే ఉందన్నమాట. ఆ టైంలో నేను అమ్మవారి పూజ చేసుకున్నాను. సో అమ్మవారు నాకు పెట్టిన పరీక్ష ఏంటి అంటే, అడ్వాన్స్ ఒకళ్ళు ఇచ్చి తీసేసుకున్నారు కదా, విత్-ఇన్ 2 డేస్లోనే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు. అప్పటికి కూడా నా మనసులో మాత్రం గట్టిగా నేను అనుకున్నది ఏంటి అంటే, మనం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, మనం ఎప్పుడు ధర్మంగానే ఉన్నాము, అమ్మవారు మాత్రం ఖచ్చితంగా మనకి మనం అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుద్ది అన్న థాట్లోనే ఉన్నాము. అమ్మవారు మన ఎందు ఉంది, మనం చెప్పింది వినింది, మనమైతే న్యాయంగానే ఉన్నాము, మన కోరిక తప్పకుండా తీరుతుంది అన్న ఉద్దేశంతో అలాగే ఉన్నామన్నమాట. మా థాట్స్ మాత్రం ఏమాత్రం మారలేదు. అమ్మో ఎట్లయిపోతుందో ఏంటో సిచ్యువేషన్, మనం చేజారిపోతుందేమో అన్న సిచ్యువేషన్లో కూడా మా మైండ్స్ ఎప్పుడు భయపడడం కానీ బాధపడడం కానీ జరగలేదు. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నామంటే అంతే కాన్ఫిడెన్స్ ఉన్నాము. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం అమ్మవారే. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే నేను భయపడే రకాన్ని అనమాట, చిన్న చిన్న దానికి టెన్షన్ పడే రకాన్ని. సో అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే టెన్షన్ కానీ భయం కానీ ఏం లేదు, అమ్మవారు ఉంది, అమ్మవారు చూసుకుంటుంది అన్న ఇదిలో మాత్రము చాలా గట్టిగా ఉన్నానమాట. సో అయితే అమ్మ తొందరగా ఇది టైం గడువు లోపు మాకు చేయమ్మా అని చెప్పి రోజు అమ్మవారికి చెప్పుకునేదాన్ని. పూజ అయిపోయిన తర్వాత కూడా రోజు అమ్మవారికి చెప్పుకునేదాన్ని. అయితే ఎట్లా అయిందో అయింది, ఎమ్మటే ఒక విత్-ఇన్ 10 days 15 daysలోనే మా ల్యాండ్కి సంబంధించి తీసుకోవడానికి మాకు అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే మేము తీసుకున్న ల్యాండ్కి సంబంధించి ఒక పీరియడ్ పెడతారు కదా మనకి, 3 నెలలు అట్లా, ఆ టైం మాకు ఎక్స్టెండ్ చేశారనమాట. మామూలుగా అయితే ఎక్స్టెండ్ చేయడం అనేది చాలా తక్కువ సిచ్యువేషన్స్లో జరుగుతుందన్నమాట. సో మాకు అలా సిచ్యువేషన్స్లో అమ్మవారు మాకు టైం పెంచింది, అలాగే ఇక్కడ రావాల్సిన డబ్బు కూడా త్వరగా రావడానికి కూడా మాకు మార్గాన్ని సుగమం చేసిందనమాట. సో తర్వాత చక్కగా పీస్ఫుల్గా మా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. మేము అమ్మింది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము, మేము కొనుక్కున్నది మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అనమాట. సో ఇటువంటి గడ్డు పరిస్థితులు అంటాం కదా, సో అలాంటి పరిస్థితుల్లో అంటే టైం పీరియడ్ ఉంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కదా. సో అలాంటి పీరియడ్ టైంలో వారాహి అమ్మవారి పూజ చేసుకొని ఎంతో కృతజ్ఞతగా అమ్మవారికి నేను పూజ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ రోజుకి కూడా అమ్మవారికి జరిగి 1 year అయిపోయినా సరే ఇప్పటికి కూడా నేను అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఈ హెల్ప్ అమ్మవారి దగ్గర నుంచి మాకు జరగకపోయి ఉంటే మాత్రము మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. సో వారాహి అమ్మవారు భూమికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అమ్మవారికి చెప్పుకుంటే, సో అమ్మవారు భూమాత కదా, అమ్మవారు సొల్యూషన్ అనేది త్వరగా ఇస్తుంది. ఖచ్చితంగా మనకి పరీక్షలు కూడా పెడుతుంది. మనం దానికి తగిన వాళ్ళమా కాదా అనేది కూడా అమ్మవారు ఖచ్చితంగా పరీక్షిస్తుంది అనమాట. సో అమ్మవారికి నవరాత్రులు పూజ చేసుకున్న తర్వాత లాస్ట్ డే రోజు ఉపవాసం చెప్పేసుకొని అమ్మవారికి మనం ఏదైనా పెట్టాలి చేయాలి అనుకుంటే అమ్మవారికి పసుపు కుంకాలతోటి చక్కగా చీర జాకెట్టు ఇట్లా గాజులు ఇవన్నీ ఇచ్చుకొని మనము ఉపవాసం చెప్పొచ్చు అనమాట. సో అమ్మవారిని ఎవరినైనా సరే మనకు కష్ట సమయంలో మనము మనుషుల్ని నమ్ముకోవడం కన్నా కానీ భగవంతుని నమ్ముకోవడము చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఎవరు మోసం చేసినా చేయకపోయినా మాత్రము అమ్మవారు ఎప్పుడు మనల్ని మోసం చేయదు. అమ్మవారి చేయి మనం పట్టుకున్న అన్ని రోజులు లౌకికంగా దూరంగా ఉంటే అమ్మవారు మనకు అంత దగ్గరగా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా పాయింట్స్ మిస్ అయితే ఖచ్చితంగా కమెంట్లో అడగండి. నేను ఆల్రెడీ పూజ చేసుకున్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న కొద్దీ నేను మీకు అందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అందుకే ఈ వీడియో కూడా తీస్తున్నాను అనమాట. సో నా కోరిక తీరింది. మీ అందరు కూడా అమ్మవారి దీక్షగా కానీ లేకపోతే అమ్మవారి పూజగా కానీ తీసుకొని అమ్మవారి ప్రేమకి మీరు కూడా పాత్రలు అవ్వాలని చెప్పేసి నా కోరిక అనమాట. అమ్మవారు కరుణించే తల్లి, చల్లని తల్లి. అమ్మవారిని మన మనసులో అనుకుంటే చాలు కళ్ళల్లో వెళ్తూ ఉంటుంది అనమాట. సో మనం ఎంత ప్రేమగా ఉంటే అమ్మవారు కూడా మన మీద అంత ప్రేమగా ఉంటారనమాట. సో
సో అందుకే నేను ఈ వీడియోని స్పెషల్గా ఎవరన్నా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ లేకపోతే డబ్బుకు సంబంధించి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కానీ మనం జెన్యున్గా ఉండి జెన్యున్గా ఉన్నా కానీ కొన్ని మన దాకా రాకపోవచ్చు. అది మన టైం మన కర్మ అనేది అడ్డుపడి ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనము భయపడకుండా బాధ్యతతోటి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటూ మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోతే అమ్మవారు మనకి ఖచ్చితంగా తోడుంటారు. మనం అనుకుంటూ ఉండాలి అమ్మవారి రక్షణ కవచంలో మనం ఉన్నాం, అమ్మవారు మన చేపట్టుకొని ఉంది, అమ్మవారు మనల్ని నడిపిస్తుంది అని మన థాట్లో మన భావంతో ఉంటే ఖచ్చితంగా అమ్మవారు మనకి తోడుగా ఉంటారు. అలాగే మనం అనుకున్న పనులన్నీ కూడా ధర్మంగా అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి అన్నమాట. సో ఈ వీడియోని నేను పూర్తిగా అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ వీడియో మీ వరకు వస్తే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.